హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేషన్స్ 77. సో ఈరోజు మన వీడియో వచ్చేసి జోహో డెస్క్ మన కాలేజ్ సెటప్కి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ జోహో డెస్క్ని లాగిన్ చేసిన తర్వాత మీరు క్రియేట్ చేయాల్సింది ఏజెంట్స్. సో ఆల్రెడీ నేను ఏజెంట్స్ అంటే ఏంటి, అవి ఎలా క్రియేట్ చేయాలనేవి ప్రీవియస్ వీడియోలో చెప్తాను, కానీ అది మన కాలేజ్కి సంబంధించింది ఎలా వాడాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మీరు సెటప్స్లోకి వెళ్ళండి. సెటప్స్కి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ ఏజెంట్స్ అని టైప్ చేయండి. ఏజెంట్స్ అని టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆల్రెడీ గీతా అంటే నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన మన అకౌంట్ యొక్క మెయిల్ తోని ఒక ఏజెంట్ అనేది ఆల్రెడీ క్రియేట్ అయిపోతుంది బై డిఫాల్ట్ గా. సో అది మెయిన్ ఏజెంట్ అంటే అది ఒక యాక్టివ్ ఏజెంట్ లో ఉంది. సో అది మెయిన్ ఏజెంట్ అనమాట. సో మీరు కావాలంటే న్యూ ఏజెంట్ అని క్లిక్ చేసి మిగతా ఏజెంట్స్ ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు మనకు ఒక ఏజెంట్ అనేది చాలు అనమాట. సో దాంతోనే మనం ఆల్మోస్ట్ ఎంటైర్ జోహో డెస్క్ ని మేనేజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఓకే, మీరు అక్కడ చూసినట్టయితే మీరు దానిపైన క్లిక్ చేసుకుంటే మీకు అక్కడ ఓపెన్ టికెట్స్ ఎన్ని, క్లోజ్డ్ టికెట్స్ ఎన్ని, హోల్డ్ టికెట్స్ ఎన్ని, అవన్నీ మీరు క్లియర్ గా చూసుకోవచ్చు అనమాట. సో ఇదనమాట. ఓకే, సో ద నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే సర్వీసెస్. సో మన కాలేజ్లో మనకి కావాల్సిన సర్వీసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఈ జోహో డెస్క్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంది ఆ హెడ్స్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వకుండా త్రూ ఈ జోహో డెస్క్ అనే అప్లికేషన్ ద్వారా కాంటాక్ట్ అవ్వడానికి మనం సర్వీసెస్ అనేవి ఒక లిస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎగ్జాంపుల్గా గార్డెనింగ్, కార్పెంటర్, క్యాంపస్ క్లీనింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ. సో ఈ 4 సర్వీసెస్ అనేవి నేను తీసుకున్నాను అనమాట. సో వీటినే మనం డిపార్ట్మెంట్స్ లాగా కన్సిడర్ చేస్తాం అనమాట. ఓకేనా, సో అందుకనే మనం ఫస్ట్ డిపార్ట్మెంట్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సెటప్స్కి వెళ్ళిన తర్వాత మీకు డిపార్ట్మెంట్స్ అని టైప్ చేయండి. అక్కడ యాక్టివ్ డిపార్ట్మెంట్స్ అని వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఆల్రెడీ ట్రయల్ అనేది మన డిఫాల్ట్ ఇది మీకు డిపార్ట్మెంట్స్ అనే పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ నేను ఎలక్ట్రికల్ అనేది ఆల్రెడీ నేను క్రియేట్ చేసి పెట్టాను. సో మీరు చూడొచ్చు, అక్కడ కావాలంటే దాని డిస్క్రిప్షన్ కూడా వస్తుంది అక్కడ. దాని తర్వాత ఒక న్యూ డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేయడానికి అక్కడ న్యూ డిపార్ట్మెంట్ అని క్లిక్ చేయండి. సో నేను ఇంకో సర్వీస్ పైన అంటే కార్పెంటర్ అనే సర్వీస్ పైన ఒక డిపార్ట్మెంట్ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో హెల్ప్ సెంటర్ లో మీకు ఏం నేమ్ కావాలంటే మీ డిపార్ట్మెంట్ నేమ్ ఏదైతే ఇచ్చారో అక్కడ కూడా అదే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ డిపార్ట్మెంట్ కి లోగో కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇప్పుడైతే ఏం యాడ్ చేయట్లేదు. కానీ ఇంకోటి ఏంటంటే గీత అది కనిపిస్తుంది కదా, అదేంటంటే మన ఏజెంట్, మన మెయిన్ ఏజెంట్ అనమాట. కావాలంటే మీరు అది రిమూవ్ కూడా చేసుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ ఏంటంటే నేను జస్ట్ కార్పెంటర్ యొక్క హెడ్ నేమ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ర్యాండమ్ గా ఎవరైనా నవ్య మేడం అని తీసుకుంటున్నాను. సో అది తీసుకొని కావాలంటే మీరు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ డిస్క్రిప్షన్ అనేది ఇవ్వచ్చు, లిమిటెడ్ అని ఏం లేదు. సో నేను నవ్య మేడం అని ఇచ్చేసిన తర్వాత నేను కాన్ఫిగర్ అనేది కొట్టేస్తున్నాను. కాన్ఫిగర్ కొట్టిన తర్వాత నాకు అక్కడ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట, అంటే కార్పెంటర్ కి సంబంధించిన డిస్క్రిప్షన్ అనేది. సో మీరు కావాలంటే దాన్ని ఆ కార్పెంటర్ యొక్క లోగోని చేంజ్ చేసుకోవచ్చు అండ్ నేమ్ ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో మీకోసం నేను ఇంకో డిపార్ట్మెంట్ ని క్రియేట్ చేస్తున్నాను, అదేంటంటే గార్డెనింగ్ అనమాట. చెప్పాను కదా 4 తీసుకున్నానని. సో దాంట్లో 3rd వచ్చేసి గార్డెనింగ్. సేమ్ హెల్ప్ సెంటర్ లో కూడా నాకు గార్డెనింగ్ అనే కావాలి. దాని తర్వాత డిస్క్రిప్షన్ గార్డెనింగ్ యొక్క హెడ్ నేమ్ ఇద్దాం అనుకుంటున్నాను. సో అది ర్యాండమ్ గా రమేష్ సార్ అని ఇస్తున్నాను. సో అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కాన్ఫిగర్ ఛానల్ అని కొట్టేసిన తర్వాత మళ్ళీ నా గార్డెనింగ్ యొక్క డిస్క్రిప్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం 3 డిపార్ట్మెంట్స్ అనేది క్రియేట్ చేసాము, ఇంకొకటి క్రియేట్ చేయాలి, అది ఏంటంటే క్యాంపస్ క్లీనింగ్. సో మనకి క్యాంపస్ క్లీనింగ్ అనేది కూడా ఒక సర్వీసే కాబట్టి క్యాంపస్ క్లీనింగ్ అని తీసుకుంటున్నాను. అది కూడా సేమ్ హెల్ప్ సెంటర్ లో అలానే డిస్ప్లే అవ్వాలి. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి క్యాంపస్ క్లీనింగ్ యొక్క హెడ్ ని తీసుకుంటున్నాను. మీరు అక్కడ ఏదైనా ఇచ్చొచ్చు, అదే ఇవ్వాలని ఏం లేదు. నేను క్యాంపస్ క్లీనింగ్ హెడ్ ని ర్యాండమ్ గా మోహన్ సార్ అని తీసుకుంటున్నాను. దాన్ని కాన్ఫిగర్ కొట్టేసాను అనుకోండి. సో ఒక క్యాంపస్ హోమ్ క్లిప్పింగ్ అనే డిపార్ట్మెంట్ క్రియేట్ అయిపోతుంది. సో దాని తర్వాత డిస్క్రిప్షన్ వచ్చేసింది. కావాలంటే మనం లోగోని కూడా చేంజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో మనకు కావాల్సిన 4 టైప్ ఆఫ్ సర్వీసెస్ అనేవి రెడీ అయిపోయినాయి అనమాట. వాటిని మన జోహో దాంట్లో డిపార్ట్మెంట్స్ లాగా క్రియేట్ చేసుకున్నాం. సో మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి కస్టమర్ పోర్టల్ అనమాట. ఎప్పుడైతే ఒక రిక్వెస్ట్ టికెట్ అనేది రేజ్ చేస్తున్నాడో అతను ఎలా రేజ్ చేస్తాడంటే ఒక ఫామ్ ద్వారా రేజ్ చేస్తాడు. సో ఆ ఫామ్ని మనం కస్టమైజ్ చేసుకోవడం కస్టమర్ పోర్టల్ అని అంటారు. సో కస్టమర్ పోర్టల్లో ఫస్ట్ మీరు సెటప్స్కి వెళ్ళాలి. సెటప్స్కి వెళ్ళి అక్కడ కస్టమర్
అని టైప్ చేస్తే మీకు అక్కడ కస్టమర్ హెల్ప్ సెంటర్ అని కనిపిస్తుంది కదా. సో అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ట్రయల్ అండ్ దాని కింద ఒక లింక్ అనేది వచ్చేస్తుంది. సో మీరు ట్రయల్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు ఒక పేజ్ అంటే ఆ లోగోకి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అది కాకుండా మీరు దాని కింద ఉన్న లింక్ అనేది క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేయాలి. ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, కిందకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత మీకు అక్కడ సబ్మిట్ టికెట్ అనే ఒక ఆరెంజ్ కలర్ బటన్లో కనిపిస్తుంది చూడండి. మీరు హోవర్ చేసినప్పుడు ఆరెంజ్ లాగా మారుతుంది, దాన్ని బ్లింక్ అవుతుంది చూడండి. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అదే సబ్మిటెడ్ టికెట్ ఫామ్ అనమాట. ఆ డిపార్ట్మెంట్లో మనం క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్ ఎలక్ట్రికల్, కార్పెంటర్, గార్డెనింగ్, క్యాంపస్ క్లీనింగ్, వాటిలో కాంటాక్ట్ నేమ్, ఈమెయిల్, సబ్జెక్ట్, డిస్క్రిప్షన్, ప్రోడక్ట్ నేమ్, ప్రియారిటీ అండ్ ఒక క్యాప్చా ఉన్నాయి కదా. సో దీంట్లో నాకు ఓన్లీ వాంటెడ్ ఫీల్డ్సే కావాలి, మిగతా నాకు అవసరం లేదు. సో అవసరం లేనివి ఎలా డిలీట్ చేయాలి, అవసరం ఉన్నవి ఎలా ఉంచుకోవాలి, అన్న క్యాప్చాని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం అనమాట ఫస్ట్. సో ఫస్ట్ మీరు ఇదంతా చేయడానికి మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసేయాలి హోమ్ పేజ్కి వచ్చేసి. సో మీరు హోమ్ పేజ్కి వచ్చేసిన తర్వాత లేఅవుట్స్ అండ్ ఫీల్డ్స్ అని కనిపిస్తుంది కదా ఇక్కడ కస్టమైజేషన్ కింద, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ ట్రయల్ అనే ఉంది కదా, సో దానిపైన ఒక యాడ్ వచ్చింది, దానిపైన క్లిక్ చేశారనుకోండి మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు ఇక్కడ డీటెయిల్ గా చూసుకోవచ్చు, మీకు ఏమేమి ఫీల్డ్స్ కావాలో అది ఉంచుకొని మిగతావి డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఫీల్డ్స్ అనేవి ఉన్నాయి, డిపార్ట్మెంట్, లేఅవుట్ అని, సబ్జెక్ట్ అని, స్కిల్స్ అని చాలా ఉన్నాయి కదా. సో వాటిని మనం రిమూవ్ కూడా చేసుకోవచ్చు, కావాల్సినవి ఉంచుకోవచ్చు అనమాట. సో దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే లేఅవుట్ అనేది ఉంది కదా, నాకు అది అవసరం లేదు, నేను దాన్ని తీసేద్దాం అనుకుంటున్నాను. కానీ నాకు అక్కడ రిమూవ్ ఫీల్డ్ అనే ఆప్షన్ చూపించట్లేదు కదా. సో చూపినప్పుడు ఏం చేద్దామో చూద్దాం. సో చూపినప్పుడు దాన్ని కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనే సెక్షన్ ఉంది కదా, ఆ సెక్షన్ లోకి డ్రాగ్ చేసేస్తున్నాం అనమాట. సో దానిలో డ్రాగ్ చేస్తే మనకు అక్కడ కస్టమర్ పోర్టల్లో కనిపించదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి నేను కాంటాక్ట్ నేమ్ ఫస్ట్ పెడదామని అనుకుంటున్నా. సో దాని డిపార్ట్మెంట్ అనేది కొంచెం ఒక 2-3 ఫీల్డ్స్ తర్వాత పెడదామని అనుకుంటున్నా. సో అందుకనే నేను కాంటాక్ట్ నేమ్ ఫస్ట్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఫోన్ నంబర్ అనేది పెడదాం అనుకుంటున్నా. సో అందుకనే ఫోన్ నంబర్ సెకండ్ లోకి డ్రాగ్ చేస్తున్నా. దాని తర్వాత నాకు అకౌంట్ నేమ్ అవసరం లేదు, సో అందుకే నేను అకౌంట్ నేమ్ ని రిమూవ్ ఫీల్డ్ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి నేను డిలీట్ చేసేసాను. సో దాని తర్వాత నేను ఈమెయిల్ థర్డ్ పెడదాం అనుకుంటున్నా కాబట్టి ఈమెయిల్ థర్డ్ ఆప్షన్ కింద పెట్టేశాను. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్, డిస్క్రిప్షన్ ఓకే. అండ్ స్టేటస్ అనేది అక్కడ చూసారా మీరు, రెడ్ కలర్ లో ఉంది స్టేటస్, అంటే అది మనం నాన్ రిమూవబుల్ ఫీల్డ్ అనమాట, అంటే అది మానిటర్గా ఉంచుకోవాల్సింది. సో కానీ అది మన ఇష్టం, ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చు, లేదనుకుంటే తీసేయచ్చు అనమాట. కానీ నేను స్టేటస్ అనేది కింద అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి డ్రాగ్ చేసేసాను. అంత టికెట్ ఓనర్ కూడా నాకు అవసరం లేదు, సో నేను అది కూడా అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి డ్రాగ్ చేసేస్తున్నా. సో అలా మీకు కావాల్సినవి ఉంచుకొని వద్దనుకున్నవి అడిషనల్ ఇన్ఫర్మేషన్ లోకి డ్రాగ్ చేయడమా, లేదా రిమూవ్ ఫీల్డ్ అనే ఆప్షన్ మనకు చూపిస్తే రిమూవ్ చేసేసేయడమా, ఏదో ఒకటి చేస్తామన్నమాట. సో చేసేసిన తర్వాత మీరు అక్కడ సేవ్ ఆప్షన్ అనేది ఉంటుంది అన్నమాట. మీకు సేవ్ అక్కడ మీకు బ్లూ కలర్ లో సేవ్ అండ్ సేవ్ క్లోజ్ అనేది చూపిస్తుంది కదా, సో మీరు అది క్లిక్ చేయాలి. సో అక్కడ సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీరు మళ్ళీ బ్యాక్ వచ్చి చెక్ చేసుకోండి అన్ని మనం పెట్టిన వైజ్ గా ఉన్నాయా లేవా అని. సో మళ్ళీ సెటప్స్కి వచ్చి మళ్ళీ కస్టమర్ హెల్ప్ సెంటర్ అని క్లిక్ చేసి అక్కడ మళ్ళీ ఒక పేజ్ ఓపెన్ అయిన తర్వాత సబ్మిటెడ్ టికెట్ అనే ఉంది కదా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మీరు అక్కడ ఎగ్జాక్ట్ గా మనం ఏవేవైతే పెట్టామో అవి ఎగ్జాక్ట్ గా వచ్చినాయి, అవునా. సో ఫస్ట్ మనం ఏం పెట్టాము అది వచ్చిన తర్వాత ఈమెయిల్, తర్వాత డిస్క్రిప్షన్, సో మనకు నచ్చిన విధంగా వచ్చినాయి అనమాట. సో అలా మనం కావాల్సినవి అలా పెట్టుకోవచ్చు. దాని తర్వాత లాస్ట్కి వచ్చేసరికి క్యాప్చా. సో క్యాప్చాని రిమూవ్ చేయాలంటే దానికి వేరే మెథడ్ ఉంది, దీనిపైన కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను, కానీ మళ్ళీ చెప్తున్నాను చూడండి. సో దాన్ని రిమూవ్ చేయడానికి మళ్ళీ మీరు బ్యాక్ వచ్చేసి సెటప్స్కి రండి. సెటప్స్లో యాక్సెస్ సెట్టింగ్స్ అని క్లిక్ చేయండి. సో యాక్సెస్ సెట్టింగ్స్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక లింక్ అనేది వస్తుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో నేను అక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి, షో క్యాప్చా ఫర్ అన్రిజిస్టర్డ్ యూజర్స్ ఇన్ ద యాడ్ టికెట్స్ ఫామ్ అని ఉంది కదా, అది ఆన్లో ఉంది, మీరు ఆఫ్ చేయండి. సో ఆఫ్ చేస్తే ఏమవుతుందనంటే
మీకు అక్కడ క్యాప్చా అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఈ క్యాప్చా ఏంటంటే ఎవరైనా తెలియని వాళ్ళకు ఉంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కాబట్టి క్యాప్చాని మోస్ట్లీ ప్రిఫర్ చెయ్యరు. సో అక్కడ ప్రొసీడ్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది, క్యాప్చా అనేది రిమూవ్ అయిపోతుంది. మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి రీఫ్రెష్ చేస్తే సరిపోతుంది అనమాట, మీ క్యాప్చా అనేది రిమూవ్ అయిపోతుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే వర్క్ ఫ్లోస్ అండ్ ఆటోమేషన్. సో ఈ వర్క్ ఫ్లోస్ ఆటోమేషన్ తెలుసుకునే ముందు మనం ఫస్ట్ టికెట్ యొక్క స్టేటస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టేటస్ అనే ఈ జోహో డెస్క్ లో మనకి టికెట్ యొక్క స్టేటస్ అనేవి 4 రకాలుగా ఉంటాయి. సో ఒకటి ఏంటంటే ఫస్ట్ థింగ్ ఓపెన్. ఎప్పుడైతే ఒక కస్టమర్ టికెట్ రేజ్ చేస్తారో అది ఓపెన్ స్టేట్ లో ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి హోల్డ్. సో ఎప్పుడైతే టికెట్ రేజ్ చేసి 7 days అంటే మనం పెట్టుకున్న డేస్ ప్రకారం 7 days లో ప్రాబ్లం సాల్వ్ అయింది, లేదా సాల్వ్ అయింది అంటే క్లోజ్ లో చేసేస్తాం, లేదు సాల్వ్ కాలేదు అని అంటే మనం దాన్ని హోల్డ్ స్టేటస్ లోకి మారుస్తాం అనమాట. దాన్ని హోల్డ్ స్టేటస్ అని అంటారు. అండ్ థర్డ్ వచ్చేసి ఏంటంటే ఎస్కలేటెడ్. సో 7 days అయింది, హోల్డ్ లో ఉంది, ఇంకా 7 days అయింది అయినా కానీ సాల్వ్ కాలేదంటే దాన్ని ఎస్కలేటెడ్ స్టేట్ అని అంటాం. సో ఎస్కలేట్ స్టేట్ అయిన తర్వాత సాల్వ్ అయింది అని అంటే దాన్ని క్లోజ్ స్టేట్ లోకి మార్చేస్తాం అనమాట. సో ఇవి 4 types ఆఫ్ స్టేటస్ అనమాట. జోహో డెస్క్ లో ఒక్కొక్క టికెట్ కి 4 types ఆఫ్ స్టేటస్ అనేవి ఉంటాయి. సో ఈ వర్క్ ఫ్లోస్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు నేను ఒక టికెట్ రేజ్ చేశాను, ఆ టికెట్ అనేది ఫస్ట్ ఓపెన్ స్టేటస్ లో ఉంది. ఓకే, సో ఓపెన్ స్టేటస్ లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో రేజ్ చేశాను అనుకోండి, ఎలక్ట్రిక్ యొక్క హెడ్ కి వెళ్ళాలన్నమాట. ఓకే ఓకే సో ఇంకో టికెట్ రేజ్ చేశాను, నేను క్యాంపస్ క్లీనింగ్ లో రేజ్ చేశాను అనుకోండి, అది క్యాంపస్ క్లీనింగ్ యొక్క హెడ్ కి వెళ్ళాలి. ఓకే, అదే కాకుండా నేను ఎలక్ట్రికల్ కి రేజ్ చేసిన టికెట్ ఏదైతే ఉందో అది సాల్వ్ కాలేదు, ఒక 7 days హోల్డ్ లో ఉంది, హోల్డ్ లో ఉన్నప్పుడు ఇంకొకరికి వెళ్ళాలి, లేదు అయినా సాల్వ్ కాలేదు ఎస్కలేటెడ్ లో ఉంది, సో ఎస్కలేటెడ్ ఉన్నప్పుడు ఇంకో హెడ్ కి వెళ్ళాలి. సో అట్లాంటి టైంలో మనం ఈ వర్క్ ఫ్లోస్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో ఓకే, సో ఫస్ట్ ఈ వర్క్ ఫ్లోస్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా ఆ రూల్స్ ని క్రియేట్ చేయాలో చూద్దాం. మీరు వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ సెటప్స్కి వెళ్ళాలి. సో సెటప్స్కి వెళ్ళి మీరు అక్కడ సెర్చ్ బార్ లో వర్క్ ఫ్లోస్ అని కొట్టాలన్నమాట. వర్క్ ఫ్లోస్ అని టైప్ చేయగానే మీకు అక్కడ రూల్స్ వర్క్ ఫ్లోస్ అని కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ ఏంటంటే మనం ఇంకా ఏ వర్క్ ఫ్లోస్ క్రియేట్ చేయలేదు కాబట్టి అక్కడ కనిపించలే, మీకు అక్కడ పైన డిపార్ట్మెంట్స్ కనిపిస్తాయి, క్యాంపస్ క్లీనింగ్, కార్పెంటర్, ఎలక్ట్రికల్, గార్డెనింగ్ లాంటివి. సో మీరు ఏ డిపార్ట్మెంట్ లో అయినా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు క్యాంపస్ క్లీనింగ్ లో చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో క్యాంపస్ క్లీనింగ్ లో అక్కడ క్రియేట్ అయిన రూల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేసిన తర్వాత అక్కడ రూల్ నేమ్ అడుగుతుంది. సో అక్కడ క్యాంపస్ క్లీనింగ్ కదా, సో నేను కూడా అక్కడ రూల్ నేమ్ కూడా క్యాంపస్ క్లీనింగ్ అనే ఇచ్చేస్తున్నా. సో కింద డిస్క్రిప్షన్ కూడా నేను యాజ్ ఇట్ ఈస్ అదే ఇస్తాను, ఎందుకంటే డిస్క్రిప్షన్ మనం ఏదైనా ఇవ్వచ్చు. సో ఇప్పుడు ప్రెసెంట్ అయితే నేను అదే ఇద్దామని నేను అది ఇచ్చేసాను. దాని తర్వాత ఎగ్జిక్యూట్ అంటే ఈ రూల్ మీకు ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలంటే క్రియేట్ అయినప్పుడు, ఎడిట్ అయినప్పుడు, లేదా ఏదైనా ఫీల్డ్ అప్డేట్ అయినప్పుడు కానీ ఏదైనా చేసుకోవచ్చు. సో నేనైతే క్రియేట్, ఎడిట్ అండ్ కస్టమర్ రిప్లై ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వాలి కాబట్టి ఆ 3 ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు అక్కడ క్రైటీరియా అని అడుగుతుంది. క్రైటీరియా ఏంటంటే అసలు దేని బేస్ చేసుకొని ఈ రూల్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని. నేనైతే స్టేటస్ని బేస్ చేసుకొని, ఎందుకంటే ఆ స్టేటస్ అనేది ఓపెన్ ఉన్నప్పుడు వెళ్ళాలి కదా మనకి ఈమెయిల్ అలర్ట్ అనేది. సో అందుకనే నేను ఈజ్ ఓపెన్ అని పెట్టదు, ఎందుకంటే అక్కడ ఎస్కలేటెడ్ అండ్ ఓపెన్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. సో అందుకనే ఈజ్ అని పెట్టి అక్కడ ఓపెన్ అనేది మనం మాన్యువల్గా టైప్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ అనే క్లిక్ చేస్తాం. సో నెక్స్ట్ అనే క్లిక్ చేసిన తర్వాత మనకి యాక్షన్స్ అనేవి వస్తాయి అనమాట. యాక్షన్స్ ఏంటంటే అలర్ట్స్లోకి వెళ్ళాలి. సో అలర్ట్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నేమ్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం క్యాంపస్ క్లీనింగ్ అని నేను సెలెక్ట్ చేసుకున్నాను. దాని తర్వాత సెండ్ ఈమెయిల్ అలర్ట్, మనం ఏజెంట్స్ యూజ్ చేసుకున్నాం కాబట్టి ఏజెంట్స్ సెలెక్ట్ చేసుకొని మన ఈమెయిల్, మన డిఫాల్ట్ ఈమెయిల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరైనా అడిషనల్ రిసిప్ట్స్ ఇంకెవరికైనా పంపించాలనుకుంటే వాళ్ళ మెయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఒక మెయిల్ యాడ్ చేసుకున్నా, మీరు ఎవరిదైనా యాడ్ చేసుకోవచ్చు. ఒకటే మెయిల్ కాదు, మల్టిపుల్ నెంబర్ ఆఫ్ మెయిల్స్ కామాతోని సపరేట్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత సేవ్ అని క్లిక్ చేశారనుకోండి, మీకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తుంది, అక్కడ కూడా సేవ్ అని క్లిక్ చేయాలి. సో సేవ్ అని క్లిక్ చేస్తే మీకు ఒక వర్క్ ఫ్లో రూల్ అనేది క్రియేట్ అయిపోతుంది అనమాట. సో క్రియేట్ అయిన తర్వాత మీరు దాన్ని
సో క్రియేట్ అయిపోతుంది అనమాట. సో క్రియేట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ దాన్ని ఏంటంటే ఓపెన్ స్టేటస్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే నేను ఓపెన్ అయినప్పుడు ఒకరికి వెళ్ళాలి, హోల్డ్ ఉన్నప్పుడు ఒకరికి వెళ్ళాలి, ఎస్కలేటెడ్ ఉన్నప్పుడు ఒకరికి వెళ్ళాలి. కాబట్టి నేను ఇప్పుడు ఈ వర్క్లో ఓపెన్కి క్రియేట్ చేశాను కాబట్టి నేను ఓపెన్ అని రూల్ నేమ్ క్యాంపస్ క్లీనింగ్ ఓపెన్ స్టేటస్ అని పెట్టుకున్నాను. అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉంటుంది కాబట్టి ఓపెన్ స్టేటస్ అని పెట్టుకున్నాను. సో అలానే నేను హోల్డ్కి ఎస్కలేటెడ్ కూడా ఒకటి క్రియేట్ చేస్తాను చూడండి. సేమ్ అలాగే అక్కడ ఓపెన్ ప్లేస్లో నేను ఏంటంటే హోల్డ్ అని పెట్టుకుంటున్నాను అనమాట. సో హోల్డ్ అని పెట్టుకొని సేమ్ డిస్క్రిప్షన్లో కూడా నేను అదే కాపీ పేస్ట్ చేసేస్తున్నా. కావాలంటే మీరు ఎక్స్ట్రా ఏ లెటర్స్ అయినా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. సో నేను యాజ్ ఇట్ ఈస్ అదే పేస్ట్ చేస్తున్నా. సేమ్ ఇది కూడా నాకు ఎప్పుడంటే ఎడిట్ చేసినప్పుడు మాత్రమే ఎగ్జిక్యూట్ కావాలి. క్రియేట్ అన్నప్పుడు ఓపెన్ స్టేటస్లో ఉంటుంది కాబట్టి నాకు ఓన్లీ ఎడిట్ ఆప్షనే చాలు. సో అందుకనే నేను ఎడిట్ ఆప్షన్ ఒకటి క్లిక్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. క్రైటీరియాలో వచ్చేసి స్టేటస్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ కావాలి స్టేటస్ అనేది నాకు హోల్డ్లో ఉన్నప్పుడు కాబట్టి స్టేటస్ ఈజ్ అని చెప్పి ఆన్ హోల్డ్ మనకు ఆప్షన్ ఉంది. సో అదని క్లిక్ చేసేసుకున్నా. అది ఇంక్లూడ్స్ ఓన్లీ ఆన్ హోల్డ్ కాబట్టి నేను డైరెక్ట్ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట, మాన్యువల్గా టైప్ చేయకుండా. దాని తర్వాత అలర్ట్స్లోకి వచ్చేసిన తర్వాత అక్కడ న్యూ అలర్ట్స్ అని క్లిక్ చేసుకొని క్యాంపస్ క్లీనింగ్ హోల్డ్ స్టేటస్ అని పెట్టేసుకొని ఏజెంట్స్లోకి వెళ్ళిపోయి అక్కడ నన్ను దగ్గర మళ్ళీ మన డిఫాల్ట్ మెయిల్ అక్కడ తీసుకొని కావాలంటే మీకు అడిషనల్ రిసిప్షన్స్ ఎవరైనా కావాలన్నా లేదా రికార్డ్ క్రియేటర్ అంటే ఎవరైతే ఆ టికెట్ రేజ్ చేశారో వాళ్ళకి కూడా వెళ్ళాలనుకున్నా కానీ మీరు చేయొచ్చు. అండ్ మెయిల్ కాకుండా మీరు ఏదైనా పెడితే అది యాక్సెప్ట్ చేయదన్నమాట. ఓకే, సో ఖచ్చితంగా @gmail.com అనేది ఉండాలి. సో అది అందుకనే నేను అది ఇందాక యాక్సెప్ట్ చేయలేదు కాబట్టి మళ్ళీ @gmail.com అని నేను మళ్ళీ టైప్ చేస్తున్నాను. సో అది దాని తర్వాత మీరు ఒక రూల్ని సేవ్ చేసుకోవచ్చు అనమాట. సేవ్ చేసుకుంటే హోల్ స్టేటస్ యొక్క వర్క్ రూల్ కూడా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సేమ్ నేను అలాగే క్లోజ్డ్ కూడా క్రియేట్ చేస్తున్నాను చూడండి. అదే ప్రాసెస్, కాకపోతే అక్కడ క్లోజ్డ్ అని పెడితే సరిపోతుంది. దాని తర్వాత నేను జస్ట్ అది ఎడిట్ చేసినప్పుడు చాలు, నాకు ఎడిట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అయితే సరిపోతుంది. దాని తర్వాత దాని క్రైటీరియా వచ్చేసి సేమ్ స్టేటస్ అనేది ఇప్పుడు క్లోజ్లో ఉండాలన్నమాట. సో స్టేటస్ ఈస్ క్లోజ్డ్ అని పెట్టేస్తున్నా. అది ఓకే, అది ఆల్రెడీ ఆటోమేటిక్గా ఉంది కాబట్టి మనం మాన్యువల్గా టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ సేమ్ అదే ప్రొసీజర్, మీరు ఎలాంటిది ఏం చేంజ్ చేయకుండా జస్ట్ ఆ సేమ్ ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది. సో నేను అక్కడ నేమ్ కూడా అదే ఇచ్చేస్తున్నాను. నేను ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను ఏంటంటే నాటిఫై ఏజెంట్ వెన్ టికెట్ ఈజ్ అసైన్డ్ అనేది క్లిక్ చేయాలన్నమాట ఈమెయిల్ టెంప్లెట్లో. చెప్పడం నేను మర్చిపోయాను, చూసుకోండి కొంచెం. దాని తర్వాత సెండ్ అన్ ఈమెయిల్ అలర్ట్ టు ఏజెంట్స్. దాని తర్వాత మనం మెయిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నీకు ఎవరైనా అడిషనల్ రిసిప్షన్స్ ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు, మన ఇష్టం అనమాట. ఇక నేను అడిషనల్ రిసిప్షన్స్ ఏం తీసుకోవట్లేదు. దాని తర్వాత సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత మనకి ఇంకో క్లోజ్డ్ స్టేటస్ అనేది కూడా క్రియేట్ అయిపోతుంది. సో నేను అలాగే ఎస్కలేటెడ్ కూడా చేశాను, కావాలంటే మీరు చెక్ అది నేను నార్మల్గా చేసి మీకు పెట్టేస్తాను, ఎందుకంటే వీడియో ఎక్స్టెండ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. ఓకే, సో మీరు ఇలాంటి రూల్సే సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కార్పెంటర్కి అండ్ అదే సేమ్ రూల్స్ గార్డెనింగ్కి, అదే సేమ్ రూల్స్ ఎలక్ట్రికల్కి ఇలాంటివి క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఓపెన్కి అయిపోయింది, హోల్డ్ అయిపోయింది, క్లోజ్డ్ అయిపోయింది. సో నేను అలానే ఎస్కలేటెడ్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో ఎస్కలేటెడ్ కూడా సేమ్ అదే ప్రొసీజర్. క్రియేట్ రూల్ క్లిక్ చేసిన తర్వాత రూల్ నేమ్ దగ్గర నేను క్యాంపస్ క్లీనింగ్ ఎస్కలేటెడ్ స్టేటస్ అని పెడుతున్నా. సో నేను క్యాంపస్ క్లీనింగ్ ఎస్కలేటెడ్ స్టేటస్ అని టైప్ చేస్తున్నాను. సో డిస్క్రిప్షన్ లో కూడా నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఇస్తాను. ఇంకా కావాలంటే మీరు వేరేది కూడా ఇందాకలాగా వేరేది కూడా ఏదైనా ఇవ్వచ్చు అనమాట. సో నెక్స్ట్ అని క్లిక్ చేసి సేమ్ ఇది ఎడిట్ అయినప్పుడు నాకు మెయిల్ అనేది వెళ్ళాలి. దాని తర్వాత నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నా. దాని తర్వాత సేమ్ స్టేటస్ అనేది మన క్రైటీరియా మొత్తం స్టేటస్ పని ఉన్నాయి కాబట్టి స్టేటస్ ఈజ్ అని చెప్పి ఎస్కలేటెడ్ అనేది మనం మాన్యువల్ గా టైప్ చేసుకోవాలి. ఓకే, టైప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే సేమ్ అదే ప్రొసీజర్. అలర్ట్స్ లోకి వెళ్తే మళ్ళీ అలర్ట్స్ లో న్యూ అని క్లిక్ చేయాలి. న్యూ అని క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు నేమ్ సేమ్ మీకు ఏదివన్నా ఇవ్వచ్చు, కాకపోతే నేను ఇది సేమ్ ఇస్తాను కాబట్టి క్యాంపస్ క్లీనింగ్ అండ్ ఎస్కలేటెడ్ స్టేటస్. తర్వాత ఈమెయిల్ టెంప్లెట్ లో నాటిఫై ఏజెంట్ వెన్ టికెట్ ఈస్ అసైన్డ్ అని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏజెంట్స్ లో గీత మీరు ఏదైనా తీసుకోవచ్చు. దాని తర్వాత రికార్డ్ క్రియేటర్ కి ఇంకా అడిషనల్ గా ఎవరికైనా కావాలని అంటే మీరు అది తీసుకొని సేవ్ చేసుకోవచ్చు అనమాట.
సేవ్ చేసుకొని నెక్స్ట్ పేజ్ లో కూడా సేవ్ చేసుకుంటే సరిపోతుంది. ఎస్కలేటెడ్ స్టేటస్ లో కూడా ఒక వర్క్ ఫ్లో అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఇలా మీరు అన్నిటికీ చెయ్యండి. అలా అన్నిటికీ క్రియేట్ చేయండి. నేను ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ చేశాను, మీరు చూడండి. అక్కడ ఎలక్ట్రికల్ అండ్ క్యాంపస్ హోమ్ క్లీనింగ్ కి నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను. మీరు కూడా అన్ని మీకు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అన్నిటికీ క్రియేట్ చేయండి. సో మీకు ఓవరాల్ గా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ మన ట్రయల్ అంటే మన మెయిల్లో అదొక డిపార్ట్మెంట్ లాగా కన్సిడర్ అవుతుంది కాబట్టి మీరు అక్కడ కూడా చేసుకోవచ్చు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టికెట్ రైజింగ్. సో ఒక కస్టమర్ టికెట్ ఎలా రైజ్ చేస్తాడు, ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఒక టికెట్ అనేది రైజ్ చేస్తాడు, అవునా? సో ఆ ఫామ్ ఎక్కడ ఉంటుంది అంటే మీరు సెటప్స్ లోకి వెళ్ళాలి. సెటప్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు కస్టమైజేషన్ అనేది టైప్ చేయండి. కస్టమైజేషన్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ 4 థీమ్స్ అనేవి ఉంటాయి. మీరు ఫస్ట్ థీమ్ సెలెక్ట్ చేసుకోగానే మీకు కింద ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ కిందకి స్క్రోల్ చేయగానే మీకు ఒక సబ్మిటెడ్ టికెట్ అనేది బటన్ కనిపిస్తుంది. హోవర్ చేసి ఆరెంజ్ కలర్ లోకి వస్తుంది కదా. దీని గురించి నేను ఆల్రెడీ చెప్పాను కదా, కస్టమర్ పోర్టల్ అని. సో సేమ్ అదే ఇది. సో ఈ ఫామ్ ద్వారా కస్టమర్ టికెట్ అనేది రేజ్ చేస్తాడు అనమాట. సో ఎప్పుడైతే ఒక కస్టమర్ ఆ ఫామ్ ఫిల్ చేస్తాడో మనకు ఆటోమేటిక్ గా అది మన జోహో డెస్క్ అప్లికేషన్ లోకి టికెట్ లాగా వచ్చేస్తుంది అనమాట. సో ఆ లింక్ ఎక్కడ దొరుకుతుంది అని అంటే మీరు మళ్ళీ సెటప్స్ లోకి వెళ్ళి కస్టమర్ హెల్ప్ సెంటర్ అని టైప్ చేయండి. అక్కడ మీకు ఒక పోర్టల్ లింక్ అనేది ఉంటుంది. ఆ లింక్ కాపీ చేసుకొని మీరు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే సరిపోతుంది. దాని వలన మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. దాని కింద స్క్రోల్ చేస్తే మళ్ళీ సబ్మిట్ అనే టికెట్ సేమ్ ప్రొసీజర్ వాళ్ళకి కూడా కనిపిస్తుంది అనమాట. సో వాళ్ళు ఆ ఫామ్ ఫిల్ చేసి సరిపోతుంది. ఒక టికెట్ అనేది మన జోహో డెస్క్ లోకి వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు టికెట్ రేజ్ చేయడానికి ఒక ఫామ్ అనేది ఫిల్ చేస్తున్నాను అనమాట. ఆ ఫామ్ ఏంటంటే, సో ఆ ఫామ్ లో ఏంటంటే ఫస్ట్ మీరు ఏమంటే డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీకు ప్రీవియస్ గా వచ్చింది ఎరేజ్ అవ్వడానికి మీకు మళ్ళీ అడుగుతుంది, మీరు మళ్ళీ రాయాల్సి ఉంటుంది. సో అందుకని మీరు ఫస్ట్ డిపార్ట్మెంట్ సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి సరిపోతుంది. దాని తర్వాత కాంటాక్ట్ నెంబర్ ఏదైనా ఇవ్వచ్చు. నేను ZBC అని సంథింగ్ ఇచ్చాను. ఈమెయిల్ కూడా నేను ZBC@gmail.com అని ఇచ్చేస్తున్నాను. సబ్జెక్ట్ ఏంటంటే ఏదైనా ఒకటి సంథింగ్ ఏదైనా కంప్లైంట్ ఉంది అనుకోండి. నేనైతే ఇక్కడ ఫ్యాన్స్ నాట్ వర్కింగ్ ఇన్ మై రూమ్ అంటే రూమ్ నెంబర్ అని చెప్పి ఒక స్పెసిఫిక్ రూమ్ నెంబర్ అని మెన్షన్ చేస్తున్నాను, 45 సెకండ్ ఫ్లోర్ అనేసి. మీరు ఏ సబ్జెక్ట్ అయినా ఇవ్వచ్చు. నేను డిస్క్రిప్షన్ కూడా సేమ్ అదే ఇస్తున్నాను. అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకా ఎక్స్ట్రా మీరు ఏమైనా వర్డ్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆ డిస్క్రిప్షన్ లో యాడ్ చేసుకోవచ్చు. అంటే ఆ సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో అతనికి డీటెయిల్ గా అర్థం అవ్వాలి అని అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దాని తర్వాత ప్రోడక్ట్ నేమ్ ఏంటంటే నేను ఫ్యాన్స్ అని ఇచ్చేస్తున్నాను. ప్రియారిటీ హై అంటే నాకు కొంచెం ఫాస్ట్ కావాలి కాబట్టి హై ఇస్తున్నాను. మీకు కావాలంటే ఫోటో కూడా యాడ్ చేసుకొని సబ్మిట్ అని క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీకు అక్కడ కనిపిస్తుంది టికెట్ నెంబర్ 102 అనేది క్రియేట్ అయిపోయింది అని వస్తుంది. సో అది వచ్చిన తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు 102 టికెట్ అనేది క్రియేట్ అయిపోయింది. సో నేను అట్లా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ అనేవి క్రియేట్ చేశాను అనమాట. లైక్ టికెట్ నెంబర్ 106 గీజర్ నాట్ వర్కింగ్, 104 గీజర్ నాట్ వర్కింగ్, 102 ఫ్యాన్స్ నాట్ వర్కింగ్, 101 లైట్స్ నాట్ వర్కింగ్ అట్లా. సో మీ ఆ టికెట్స్ ని మల్టిపుల్ వేస్ లో చూసుకోవచ్చు అనమాట. ఒకటి మీకు అక్కడ 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ చూసుకున్నారు అనుకోండి మీకు ఈజీగా తెలిసిపోతుంది. అండ్ మీరు అదే కాకుండా అక్కడ బ్లూ కలర్ లో ప్లస్ మార్క్ కనిపిస్తుంది కదా, మీరు అది క్లిక్ చేసినా కూడా మీ అంతటా మీరు అంటే జోహో డెస్క్ హెల్ప్ డెస్క్ టీం వాళ్ళంతటా వాళ్ళు కూడా టికెట్స్ అనేది రేజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అది క్లిక్ చేసి సేమ్ అదే ఫామ్ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. అండ్ మీరు ఈ టికెట్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వేస్ లో చూసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా టోటల్ కౌంట్ పక్కన, అక్కడ క్లిక్ చేశారనుకోండి మీకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వేస్ అనేవి ఉంటాయి. సో ఆల్రెడీ మనం క్లాస్ వ్యూ లో ఉన్నాం. నెక్స్ట్ కంపాక్ట్ వ్యూ అన్నది అనుకోండి ఇలా వచ్చేస్తుంది అనమాట. అంటే ఓన్లీ టికెట్స్ నెంబర్ వచ్చేసి, లేదు నాకు కంపాక్ట్ వ్యూ అవసరం లేదు నాకు టేబుల్ వ్యూ కావాలి అని అనుకున్నారు అనుకోండి, సో టేబుల్ ఫార్మాట్ లో వచ్చేస్తుంది అనమాట. అంటే సపరేట్ కాలమ్స్ లో డేటా అనేది ఉంటుంది అనమాట. సో అలా అనమాట. డ్యూ డేట్, కస్టమర్ రెస్పాండెడ్ టైమ్, డ్యూ డేట్. సో అలా
ఓకే. నెక్స్ట్ స్టేటస్ మోడ్ లో కూడా చూసుకోవచ్చు అనమాట. స్టేటస్ మోడ్ లో ఏంటంటే ఓపెన్ టికెట్స్ అన్ని ఒక దగ్గర, హోల్డ్ టికెట్స్ అన్ని ఒక దగ్గర, ఎస్కలేటెడ్ టికెట్స్ అన్ని ఒక దగ్గర, లేదా అదర్ స్టేటస్ వేరే ఇంకేమైనా స్టేటస్ ఉన్నాయనుకోండి క్లోజ్ లాంటివి. సో అలా చూసుకోవచ్చు అనమాట. సో మీకు ఒకటి నేను కొన్ని హోల్డ్ లో అయినా ఎస్కలేటెడ్ అయినా పెట్టి చూపిస్తాను చూడండి. మీరు బ్యాక్ వచ్చేసిన తర్వాత మీకు అక్కడ ఓపెన్ అనే ఇలా ఏమంటారు డ్రాప్ డౌన్ కనిపిస్తుంది కదా. సో మీరు ఆ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేశారనుకోండి మీకు స్టేటసెస్ అనేవి కనిపిస్తాయి అనమాట. ఓపెన్, క్లోజ్డ్ అలా. సో నేను ఒకటి ఏంటంటే ఫస్ట్ టికెట్ ఏంటంటే హోల్డ్ లో పెడుతున్నా. సో హోల్డ్ లో పెట్టేసిన కాబట్టి 106 అనేది హోల్డ్ లో ఉంది. ఓకే. అండ్ నెక్స్ట్ అనలైటిక్స్ వచ్చేసి ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఒక టికెట్ హోల్డ్ లో పెట్టాను కాబట్టి ఆన్ హోల్డ్ లో 1 ఉంది అలా. ఇంకోటి ఏంది, మిగతా 3 అన్ని మన నార్మల్ ఓపెన్ లో ఉన్నాయి కాబట్టి ఒకటి ఓపెన్ లో ఉంది. ఓవర్ డ్యూ టికెట్ 0 ఉన్నాయి. డ్యూ టు డే అంటే ఈ రోజు వచ్చినవి ఏంటంటే 3 ఉన్నాయి అనమాట. అండ్ మీరు ఆ గ్రాఫ్ ద్వారా కూడా చూసుకోవచ్చు. ఇంకా పై చార్ట్ అలా కూడా చూసుకోవచ్చు అనమాట. ఆ గ్రాఫ్ లో మీరు ఎక్కడ హోవర్ చేస్తే అక్కడ ఆ డేటా అనేది చూపిస్తుంది చూడండి. మీకు హోల్ టికెట్స్ 0 అలా అని, క్లోజ్ టికెట్ 0, న్యూ టికెట్ 0 అని చూపిస్తుంది కదా. సో ఆ గ్రాఫ్ లో కూడా మీ డేటాని అనలైటిక్స్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కస్టమర్స్ ఏంటంటే మన జోహో డెస్క్ ఆ పోర్టల్ లింక్ ద్వారా ఎంత మంది టికెట్స్ రేజ్ చేస్తున్నారు అనేది చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇక్కడ కొన్ని మల్టిపుల్ నెంబర్ ఆఫ్ నేమ్స్ తోని రేజ్ చేశాను కాబట్టి కొందరు XYZ సంథింగ్ ఏదో పేరు సుజాత అలా రేజ్ చేశాను కాబట్టి వాళ్ళందరూ మన కస్టమర్స్ కాబట్టి కస్టమర్స్ లిస్ట్ లో ఉంటుందన్నమాట. సో అది కస్టమర్స్. ఓకే. సో అదనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈమెయిల్ టెంప్లెట్స్. సో మనం ఇందాక ఇప్పుడు టికెట్ రేజ్ అయినప్పుడు ఒకరికి వెళ్ళాలి, హోల్డ్ లో ఉన్నప్పుడు ఇంకో హెడ్కి వెళ్ళాలి, ఎస్కలేటెడ్ లో ఉన్నప్పుడు ఇంకొకరికి వెళ్ళాలి, క్లోజ్ లో ఉన్నప్పుడు ఒకరికి వెళ్ళాలి అని అనుకున్నాం కదా. సో ఆ మెసేజ్ వెళ్తుంది కదా, ఆ మెసేజ్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే ఈమెయిల్ టెంప్లెట్స్ అని అంటారు అనమాట. సో అవి ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మీరు సెటప్స్ లోకి వెళ్ళండి. సెటప్స్ లోకి వెళ్ళి ఈమెయిల్ టెంప్లెట్స్ అని సెర్చ్ చేయండి. సో ఈమెయిల్ టెంప్లెట్స్ అనగానే మీకు మల్టిపుల్ నెంబర్ ఆఫ్ ఏజెంట్ నోటిఫికేషన్స్ అని చాలా వస్తాయి. మీరు దాంట్లో తీసుకోవాల్సింది ఏంటంటే నోటిఫై ఏజెంట్ వెన్ టికెట్ ఈస్ అసైన్. అంటే మనం ఇప్పుడు ఆ టికెట్ రేజ్ అయినప్పుడు ఎవరికి అసైన్ అవుతుంది, ఏజెంట్కే కదా. సో అందుకని సెలెక్ట్ చేసుకోండి. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అక్కడ ఆ మెసేజ్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది మీకు. సో అది మనం కస్టమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఎలా అయినా రాసుకోవచ్చు మనకు నచ్చింది. నేనైతే హలో సార్, this ticket is assigned. సో దిస్ టికెట్ నంబర్ ఐడి అని చెప్పి అక్కడ ఒక ఐడి ఇచ్చి హ్యాస్ బిన్ అసైన్ టు యూ అని రాసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం డైనమిక్ గా తీసుకోవాలంటే మనకు అక్కడ ప్లేస్ హోల్డర్స్, అదే ఇన్సర్ట్ ప్లేస్ హోల్డర్స్ అనే ఆప్షన్ ఉంది కదా. మనం క్లిక్ చేసాం అనుకోండి, అక్కడ మనకు ఐడి అనే ఒక బాక్స్ అనేది ఉంటుంది. అది మనం క్లిక్ చేసేస్తే ఇక్కడ డైనమిక్ గా వచ్చేస్తుంది అనమాట. సో అక్కడ నేను టికెట్ ఐడి ఇచ్చేసి దిస్ టికెట్ హ్యాస్ బిన్ అసైన్ టు యూ, సో మీరు చూడండి అని చెప్పి ఆయన ఎవరైతే హెడ్ ఉన్నారో ఆయనకి మెసేజ్ వెళ్ళాలని రాస్తున్నాను అనమాట. అలాగే నాకు కస్టమర్ ఏమేమైతే అంటే సబ్జెక్ట్, డిస్క్రిప్షన్ ఏవేవైతే ఇచ్చాడో అవన్నీ నేను ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు డైనమిక్ గా. సో నేను సబ్జెక్ట్ తీసుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఆ లెటర్స్ ని బోల్డ్ చేయడం కానీ, ఎలాంటి ఫాంట్ అయినా యూజ్ చేయడం కానీ, సైజ్ ని డిక్రీజ్ చేయడం, ఇంక్రీజ్ చేయడం, అలైన్మెంట్ ని, ఇంకా పిక్చర్స్ ని ఎలాంటి స్టైలిష్ అయినా మనం చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ సబ్జెక్ట్ ని డైనమిక్ గా ఇన్సర్ట్ చేసుకుంటున్నాను అనమాట. డైనమిక్ గా ఇన్సర్ట్ చేసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్ గా ఏమంటారు, ఆటోమేటిక్ గా కస్టమర్ ఏదైతే సబ్జెక్ట్ రాస్తున్నాడో అది ఆటోమేటిక్ గా ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఉన్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది అనమాట. సో దాని తర్వాత నేను డిస్క్రిప్షన్ కూడా వేద్దాం అనుకుంటున్నా. సో అందుకనే డిస్క్రిప్షన్ కూడా వేసేసిన తర్వాత మీరు దానికి కలర్స్ కూడా అసైన్ చేసుకోవచ్చు. నేను గ్రీన్ ఇచ్చాను. సో గ్రీన్ అంత బాగాలేదు కాబట్టి వేరే కలర్ ట్రై చేశాను, అది కూడా అంత బాగాలేదు. సో అందుకనే నేను మళ్ళీ బ్లాక్ ఇచ్చేస్తున్నాను అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫ్రమ్ అడ్రస్ ఇస్ బ్లాంక్ అని చూపిస్తుంది కదా, అదేంటంటే మన హెల్ప్ డెస్క్ నుంచి వెళ్తుంది కాబట్టి మన మెయిల్ అనేది అక్కడ ఇన్సర్ట్ చేయాలి. సో దట్ వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడి నుంచి వచ్చింది ఈ మెయిల్ అని చెప్పి. అది మాత్రం బ్లాంక్ గా ఉంచుకోవద్దు. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి టికెట్స్ ని ఎలా చూడాలి అంటే ఒక టికెట్స్ ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, లేదా ఓన్లీ టైప్ ఆఫ్ సర్వీసెస్ బేస్డ్ ఎలా చూడాలో చూద్దాం. సో దానికి ఏం చేయాలంటే మీరు ఫస్ట్ హోమ్ పేజ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆల్ టికెట్స్ అని కనిపిస్తున్నాయి కదా 04 అని.
సో అంటే నా దగ్గర 4 టికెట్స్ ఉన్నాయి. మీరు అది ఆ డ్రాప్ డౌన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ ఆల్ టికెట్స్ అంటే క్లోజ్డ్ టికెట్స్ ఎన్ని ఉన్నాయి అని చూసారనుకోండి. క్లోజ్ టికెట్స్ ఏం లేవు కాబట్టి అక్కడ ఏం చూపించట్లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక టికెట్ ని మీకు క్లోజ్ చేసి చూపిస్తాను. ఒక టికెట్స్ అంటే 101 అనే టికెట్ ని క్లోజ్ చేస్తున్నాను. సో అక్కడ మీకు అక్కడ టికెట్ ఈజ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చేస్తుంది. సో మీరు మళ్ళీ అక్కడికి వెళ్ళి క్లోజ్డ్ టికెట్స్ చూసారనుకోండి, చూడండి అక్కడ మీకు 101 టికెట్ ఈజ్ క్లోజ్డ్ అని చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఓపెన్ టికెట్స్ లోకి వెళ్తే ఓపెన్ టికెట్స్ చూపిస్తుంది. అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ వ్యూస్ అనేవి ఉంటాయి అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ హోల్డ్ టికెట్స్కి వెళ్ళాను అనుకోండి, అక్కడ హోల్డ్ టికెట్స్ ఏవేవి ఉన్నాయో అవి చూపిస్తుంది. ఆల్ టికెట్స్ కావాలంటే మనకు ఆల్ టికెట్స్ చూపిస్తుంది అనమాట. సో అలా మల్టిపుల్ నెంబర్ ఆఫ్ లాగా చూసుకోవచ్చు అనమాట. ఓపెన్ టికెట్స్ ఏవే ఉన్నాయో ఓపెన్ టికెట్స్ చూసుకోవాలి. సో నేను ఇందాక చెప్పాను కదా, ఓపెన్ అంటే ఎస్కలేటెడ్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కాబట్టి అక్కడ ఎస్కలేటెడ్ అండ్ ఓపెన్ రెండు చూపిస్తుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే టికెట్స్ ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకుందామో చూద్దాం. సో ఎలా చూడాలంటే ఫస్ట్ సెటప్స్కి వెళ్ళి ఎక్స్పోర్ట్ అని టైప్ చేయాలన్నమాట. టైప్ చేస్తే మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ న్యూ క్రియేట్ ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, మీరు అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. మీరు సో ఆల్ రికార్డ్సా లేదా వ్యూస్ ని బట్టా లేకపోతే క్రైటీరియన్ బట్టా మీరు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నారో చూసుకోండి. సో ఫస్ట్ మాడ్యూల్ ని టికెట్ అని సెలెక్ట్ చేసుకుందాం. నేను బేస్డ్ ఆన్ క్రైటీరియా చూసుకుంటున్నా. సో క్రియేటెడ్ టైం అనే పెట్టుకుంటున్నా. ఫిల్టర్ బేస్డ్ దేని గురించి, క్రియేటెడ్ టైమా, క్లోజ్డ్ టైమా, మాడిఫైడ్ టైమా. నేను క్రియేటెడ్ టైం అని పెట్టుకుంటున్నా. ఎన్ని డేస్ ది కావాలంటే లాస్ట్ 5 days టికెట్స్ కావాలా, 10 days టికెట్స్ కావాలా, ఎస్టర్డేస్ టికెట్స్ కావాలా, అలాంటివి డేటా రేంజ్ చూసుకోండి. చూసుకున్న తర్వాత స్టేటస్. సో మనం బేస్డ్ ఆన్ క్రైటీరియా కాబట్టి స్టేటస్ అనేవి ఓపెన్ ఉన్న టికెట్స్ నాకు కావాలి కాబట్టి నేను ఓపెన్ అని పెట్టుకుంటున్నా. అండ్ ఇంకా నీకు ఏమేమి ఫీల్డ్స్ అందులో కావాలి అంటే నీకు ఎక్స్పోర్ట్ అయిన డేటాలో ఏమేమి ఫీల్డ్స్ ఉండాలి. సో నాకైతే ఏమేమి ఉండాలంటే క్రియేటెడ్ టైం కావాలి, అట్లనే వాళ్ళు ఇచ్చిన ఈమెయిల్ కావాలి, అండ్ ఇంకేమున్నాయి, అండ్ సబ్జెక్ట్ కావాలి, అండ్ టికెట్ డిస్క్రిప్షన్ కావాలి, రైట్? డిస్క్రిప్షన్ అండ్ ఇంకా అట్లా మీకు నచ్చిన ఫీల్డ్స్ ని సెలెక్ట్ చేసుకోండి. నేను అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ అనే బటన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే సరిపోతుంది. మీకు అక్కడ ఒక 10-20 minutes, ఒక 5-6 minutes తర్వాత అక్కడ మీకు డౌన్లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో కాసేపు వెయిట్ చేయండి. అక్కడ వెయిట్ చేస్తే వెయిట్ చేశారనుకోండి, చూసారా మీకు ఒక డౌన్లోడ్ ఆప్షన్ అనేది వచ్చేసింది అనమాట. సో వచ్చేసిన తర్వాత మీరు దానిపైన ఆ డౌన్లోడ్ అనే ఆ బ్లూ కలర్ దానిపైన క్లిక్ చేశారనుకోండి, మీకు ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోతుంది, మీ ఫైల్స్ లోకి వచ్చేస్తుంది. మీరు దాన్ని ఎవరికైనా షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చేసుకునే విధానం బేస్డ్ ఆన్ క్రైటీరియా. నేను బేస్డ్ ఆన్ వ్యూస్ అన్నాను అనుకోండి, అక్కడ ఫస్ట్ మాడ్యూల్లో టికెట్ చేసుకొని ఏ వ్యూస్ కావాలి, ఆల్ టికెట్సా, హోల్ టికెట్సా, ఎలా కావాలి అని నీకు ఫీల్డ్స్ ఏమేమి కావాలో కూడా సపరేట్ గా తీసుకొని ఎక్స్పోర్ట్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇది టికెట్స్ ని ఎక్స్పోర్ట్ చేసుకునే విధానం.